వాక్యం చూసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటివరకు దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మంచి సమయాన్ని ఇచ్చారు. ఈరోజు ప్రత్యేకంగా విశ్వాసములో వృద్ధి లేక అభివృద్ధి, ఇంక్రీజింగ్ ఇన్ ఫెయిత్. విశ్వాసములో వృద్ధి. విశ్వాసం అంటే ఏంటి అసలు చెప్పండి? నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం. దట్స్ గుడ్. విశ్వాసం అనేది ఎదురు చూడాలి. ఏంటది? నిరీక్షింపబడినప్పుడు లేకపోతే ఎదురు చూసినప్పుడు చాలా సంవత్సరాల తర్వాత కానీ, చాలా నెలల తర్వాత కానీ, చాలా సమయం తర్వాత కానీ ఆ విశ్వాసం పరిపూర్ణత మనం చూడగలుగుతాం. విశ్వాసం అనేది మనకు తెలిసినటువంటి లాంగ్వేజ్లో ఏంటంటే, విశ్వాసం అంటే నమ్మకం అనుకుంటాం, లేకపోతే విశ్వాసంగా ఉండాలిరా అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవుని యొక్క జీవితానికి ముఖ్యమైనది విశ్వాసం. ప్రేమ తర్వాత మనం ఏదన్నా బైబిల్లో నుండి ఎక్కువ చెప్పుకుంటే విశ్వాసం గురించే చెప్పుకోవాలి. ప్రేమ అల్టిమేట్, ప్రేమను మించింది ఏదీ లేదు. సో ఫస్ట్ ప్లేస్ ప్రేమకే ఇవ్వాలి. తర్వాత మనం చూస్తే విశ్వాసం. బైబిల్లో చాలాసార్లు మనం చూస్తాం ప్రియులారా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేయవాడనియో నమ్మాలి. అది విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండలేమంటున్నాడు. అసలు విశ్వాసము అనేది మనం చూసుకుంటూ పోతే, ఈ విశ్వాసం గురించి యేసుప్రభువారు శిష్యులకు అనేక విషయాలు నేర్పిస్తూ ఉంటాడు. లోకాసు వార్త 17వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే శిష్యులు యేసుప్రభువారిని అడుగుతున్నారు. 5-6 వచనాలు చదువుకుందాం. లోకాసు వార్త చెప్పినప్పుడు అది మీకు లోబడును. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, శిష్యులు ఇక్కడ మా విశ్వాసం వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా, విశ్వాసమును వృద్ధి పొందించమంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. నిద్రపోయేవాళ్ళు నిద్రపోతున్నారు ఎవరన్నా? చాలా చల్లగా ఉంది కదా, ఇక్కడ చాలా ప్లెజెంట్గా ఉంది. విశ్వాసము వృద్ధి పొందించమని యేసయ్యను అడుగుతున్నారు శిష్యులు. మరి వారికి విశ్వాసం లేదా? యేసుప్రభువు వారి యొక్క శిష్యులు వారిని పిలిచినప్పుడు వెంటనే లోబడ్డారు. వారిలో ఒక గొప్ప విషయం ఏంటంటే, దే ఒబీడ్ ఇమ్మీడియట్లీ. యేసుప్రభువు వారు రండి, నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులు పట్టు జాలరగా చేస్తానని చెప్పిన వెంటనే వాళ్ళు విధేయులయ్యి ఏం చేశారు? యేసయ్యని వెంబడించారు. అక్కడ ఒక గొప్ప కార్యం మనం చూస్తాం. వారు విడిచిపెట్టేశారు. వారి విశ్వాసం ఎంత గొప్పది! వారు ఏ వృత్తి అయితే చేస్తున్నారో వాళ్ళు చేపలు పడితేనే వారికి జీవనాధారం. ఆ వలలు విడిచి అని ఉంటుంది బైబిల్లో. వారు వలలు విడిచి తమ తల్లిదండ్రులను విడిచి యేసుప్రభువుని వెంబడించారు. అసలు చాలా సింపుల్గా మన స్టోరీ అన్నట్టు వింటున్నాం, కానీ ఇది పాసిబిలిటీయేనా? మనం ఉద్యోగం చేస్తున్నాం, 2 లక్షలు 3 లక్షలు వస్తున్నాయి, మంచి బిజినెస్ చేస్తున్నాం. నీ బిజినెస్ వదిలేయి, నీ ఉద్యోగం వదిలేయి, నన్ను వెంబడించని యేసుప్రభువు చెప్పారు మీతో. మీ డెసిషన్ ఏంటి? వాట్ ఈజ్ యువర్ డెసిషన్? నాకు వినపడలేదు ఆ మాట. ఎన్నిసార్లు దేవుడు చెప్పినా నాకు వినపడలేదు ఆ మాట అంటాం కదా. ఎందుకంటే మనకు కనిపించేది మన భవిష్యత్తు, మన భార్య పిల్లలు, ఎట్లా బతకాలి, ఎట్లా జీవితం, వాట్ ఈజ్ నెక్స్ట్. మన ఆలోచన అంతా కూడా వాటి మీద ఉంటుంది కదా. కానీ యేసుప్రభువు చెప్తున్నారు, విడిచిపెట్టాలి అంటున్నాడు. ఎలీషా ఏం చేశాడు? ఏలియా వచ్చి పిలిచాడు. ఎలీషా ఏం చేశాడు? 12 జతల అరకల చేత ఆయన వ్యవసాయం చేస్తున్నాడు. నన్ను వెంబడి వచ్చేసే అన్నాడు. అరే ఆయనకు అర్థం కాదు, ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి, నేనేం చేయాలి అని కొనోకోసం. నేను ఇంటికి వెళ్ళి మా అమ్మ నాయనోళ్ళకి చెప్పేసేసి నా దగ్గర ఏదైతే ఉందో అదంతా త్యాగం చేసేసి వచ్చేస్తానన్నాడు.
అవును, తన దగ్గర ఉన్నటువంటి 12 జతల ఎడ్లు వాటన్నిటి కూడా వధించేసి పెద్ద విందు చేసి పెద్ద దావత్ చేసి పరిచర్యకి వెళ్ళలేదు అప్పుడు. చూడండి ప్రేమ దేవుని బిడ్డారా, చివరికి ఏం పొందుకున్నాడో తెలిసిన ఒక దుప్పటి. ఆ దుప్పట్లు ఏముంటాయి? ఏలియా దగ్గర దుప్పటి ఉంటే ఆ దుప్పటి కోసం 3 ప్లేసుల్లో పరిగెత్తాడు. 3వ ప్లేస్లో దొరికింది అది. 2 పాళ్ళు గల ఆత్మని అడిగాడు ఏలియాని. ఇది అసాధ్యం అంటాడు. ఒకవేళ నేను వెళ్తా ఉన్నప్పుడు నన్ను నువ్వు చూస్తే అది నువ్వు పొందుకుంటా ఉంటాడు. నిజంగానే చివరిలో ఆయన కనిపిస్తాడు, అగ్నిరాధాల మీద వెళ్ళిపోతూ ఉంటాడు ఎలీషా కనిపిస్తాడు. ఆయన వెంటనే ఆయన దగ్గర ఉన్న దుప్పటి వదిలేస్తాడు, ఆ దుప్పటి తీసుకుంటాడు. ఏలియా ఏ అద్భుతాలు అయితే చేశాడు, ఎలీషా అద్భుతాలు స్టార్ట్ చేస్తాడు. యొర్దాను నదిని ఇంతకుముందు ఏలియా యొర్దాను నదికి చాపితే 2 పాయలుగా చీలిపోయింది. వీళ్ళ అద్దరికి వెళ్ళారు. మళ్ళీ అటు నుంచి ఇటు వచ్చేటప్పుడు మరలా ఈయన ఏం చేశాడు, ఆ దుప్పటని ఇటు చూపించాడు ఆ నది వైపు. అది 2 పాయలుగా చీలింది, వచ్చేసాడు. ఆ విషయాన్ని అందరూ మిగిలిన శిష్యులు పరిశీలిస్తూ ఉన్నారు. అప్పుడు అనుకున్నారు ఎలీషాతో దేవుడు తోడుగా ఉన్నాడు అని. తర్వాత మీరు చూడండి, తర్వాత మీరు చదువుకుంటూ వెళ్తే ప్రేమైన దేవుని బిడ్డారా, గొప్ప అద్భుతాలు ఎలీషా ద్వారా చేశాడు. రాజులు కూడా వచ్చి ఎంక్వైరీ చేశారు ఆయన్ని. ఎలీషా రావాలి, మా గురించి ప్రార్థన చేయాలి, ఆయన ఒక వాక్కు పలకాలని రాజులు కూడా అన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం అన్నీ విడిచి దేవుని కొరకు వచ్చినప్పుడు దేవుడు మన ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. దానికి ఎంత విశ్వాసం కావాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, రోమీలకు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే ప్రభువారు గురించి చాలా గొప్ప విషయాలు మాట్లాడతారు. చూడండి, సో రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం గమనించినట్లయితే, తాను విశ్వసించిన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. ఓకే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించిన తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును. చూడండి, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడు ఆయన దేవుని ఎదుట అతడు మన అందరికీ తండ్రి అన్నాడు నిందును గూర్చి అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనిద్దాం, మృతులను సజీవులుగా చేసేవాడు ఆయన. దేవుడు ఎలాంటి గొప్ప దేవుడు అండి. మృతులను సజీవులుగా చేస్తాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడు. హీ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్. శూన్యంలో సమస్తాన్ని చేశాడు దేవుడు. దేవుడికి అసాధ్యమైందా లేదా? అదే విశ్వాసాన్ని తన పిల్లలైన తన శిష్యులకి నేర్పించమని వాళ్ళు అడుగుతున్నారు యేసయ్యని. వాళ్ళకి చాలా ప్రమాణాలు చూపించుకుంటూ వచ్చాడు, చాలా విషయాలను చూపించుకుంటూ వచ్చాడు. వాళ్ళకి తెలియకుండానే ఆయన అమ్మట తీసుకువెళ్ళి అనేక కార్యాలను చూశాడు, అనేక కార్యాలను చేశాడు. ముందు వారిలో విశ్వాసాన్ని వృద్ధి చేయడానికి చాలా గొప్ప కార్యాలు చేశాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచడం. వాళ్ళ అద్భుతాలు ఏదో వాళ్ళకి చేసి చూపించాలి, నేనేదో గొప్ప దేవుడు అని కనపరచుకోవడానికి అని కాదు. అక్కడ వారి విశ్వాసాన్ని వృద్ధి పొందించడానికి, అఫ్కోర్స్ అది కూడా కావచ్చు. వారు మహత్ కార్యములు చూడండి నమ్మరని యోహాను అధ్యాయంలో ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, ఇక్కడ అనేక వారికి విశ్వాసం వృద్ధి కావడానికి ఎన్నో గొప్ప కార్యాలు చూశాడు. అప్పటికి చాలా గొప్ప కార్యాలు జరుగుతాయి. ఒకరోజు వీళ్ళు పడవ మీద వెళ్తా ఉన్నప్పుడు ఒక పెద్ద తుఫాను వచ్చేస్తుంది. తుఫాను వచ్చినప్పుడు జరిగింది ఏంది ఇన్సిడెంట్, నీళ్ళన్నీ వచ్చేస్తున్నాయి, పడవ మునిగిపోతుంది. వీళ్ళేం భయం వచ్చేస్తుంది. అయ్యో కాసేపు ఉంటే మేము చచ్చిపోతామేమో, నీళ్లు వస్తున్నాయి మీద లోపలికి అని భయపడుతున్నారు. ప్రభువారు ప్రశాంతంగా లోపల ఉండి నిద్రపోతున్నారు. ప్రభువారి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నీకు చింత లేదా, మేము చావడానికి సిద్ధంగా ఉన్నాం అని అంటున్నారు. అప్పుడు ప్రభువారు లేచి ఏమన్నాడు చెప్పండి, అల్ప విశ్వాసులారా ఎన్నాళ్ళు మీతో నేను ఉంటాను అన్నాడు. ఏమన్నాడండి? అల్ప విశ్వాసులారు. ఎన్ని అద్భుతాలు చూశారండి, ఎన్ని ఆశ్చర్యకారాలు చూశారు. ఇంకా వాళ్ళ విశ్వాసం అనేది వృద్ధి కాలేదు. కాబట్టి గమనిద్దాం, మనం కూడా మన జీవితాల్లో ప్రాక్టికల్ లైఫ్లోకి వచ్చేసరికి విశ్వాసం జార విడుస్తాం, విశ్వాసాన్ని జార విడుస్తాం. ప్రభు నమ్ముతాం, అమ్మ గొప్ప దేవుడు యేసయ్యా నీకు వందనాలయ్యా.
కానీ యేసై కోసం నువ్వు తీర్మానం చేసేటప్పుడు వదులుకోగలవా? ఆయన మాట్లాడినప్పుడు, ఆయన అడిగినప్పుడు నువ్వు వదులుకోగలవా? ఆయన గురించి నీ జీవితాన్ని త్యాగం చేయగలవా? త్యాగం చేసేదే విశ్వాసం. వాగ్దానములు ఉన్నాయి కదా, బైబిల్లో తెలియజేస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20-21 వచనాల్లో మనం గమనిస్తాం. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడిని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ మన విశ్వాస ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్ ఎవరైనా? విశ్వాసమును కర్త యేసయ్యే, కానీ విశ్వాసులకు తండ్రి అని ఆయన ఉన్నాడు. ఆయన ఎవరైనా? అబ్రహాము. విశ్వాసం గురించి చెప్పుకోవాలంటే ఖచ్చితంగా యేసు ప్రభువారు గురించి చెప్పాలి. విశ్వాసం మన కర్త ఆయన అసలు. అయితే మన పితరులో మనం చెప్పుకుంటే ఫస్ట్ విశ్వాసం గురించి ఎవరి గురించి చెప్పాలంటే అబ్రహాము గురించి చెప్తాం. అబ్రహాము తన తల్లిదండ్రులని, తన స్వదేశాన్ని విడిచి దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు అక్కడికి వెళ్ళాడు. ఒకసారి గమనించండి మీరు, మన తల్లిదండ్రులు మనం విడిచిపెడతామా? మన సొంత ప్రాంతాన్ని విడిచిపెడతామా? మీరు ఉద్యోగాల నిమిత్తం విడిచిపెట్టి వచ్చారు అంతే, ఉద్యోగం చేసుకోవాలి కాబట్టి కదా. ఎంత బాధ, అమ్మాయి ఎంత బాధపడుతుంది. మన సంఘంలో విడిచిపెట్టి అందుకే క్లోజ్గా ఉండలేకపోతున్నాను, ఎక్కడికి వెళ్ళినా వెళ్ళిపోతా ఉన్నాను, బాధ అనిపిస్తుంది. రిలేషన్ చాలా గొప్పది, మనుషుల బంధం చాలా గొప్పది. నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది, కానీ ఇది అలవాటైపోయింది నాకు. ఇక్కడ నుంచి ఎవరైనా వెళ్తుంటే చాలా బాధ అనిపిస్తుంది పాస్టమ్మ నాకు. ఎందుకంటే అదొక అటాచ్మెంట్ వేరుగా ఉంటుంది. సంఘంతో ఉన్న అటాచ్మెంట్, ఆ ప్రేమ వేరుగా ఉంటుంది. కానీ ఖచ్చితంగా వెళ్ళవలసిన వారు ఉండాలి. ఒకటి ఏమో దేవుని చిత్తం ఏమిటి ఇక్కడ నుంచి వెళ్తున్నారంటే, సహజంగా ఏ సంఘ కాపరి అయినా ఏమనుకుంటారంటే సంఘంలో ఎవరు వెళ్ళకూడదు, వాళ్ళు ఉండాలి, ఇంకా వాళ్ళతో పాటు ఇంకెక్కువ మంది రావాలనుకుంటా ఉంటారు. ఎవరైనా విడిచి వెళ్ళిపోవాలనుకుంటారా? అనుకోం. కానీ వెళ్ళే పరిస్థితులు వచ్చినప్పుడు కొన్నిసార్లు మనకు బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది కదా. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి చిత్తం అయితే మనం ఏం చేయలేం. అక్కడ తన తల్లిదండ్రులను విడిచి వెళ్తున్నాడంటే ఒక్కసారి ఆలోచించండి. ఆ అనుభవం ఎప్పుడు లేదు, తల్లిదండ్రులు విడిచినే వెళ్ళిన అనుభవం అబ్రహాముకి ఎప్పుడు లేదు, కొత్తగా వచ్చింది. అంత పెద్దోడైనప్పటికీ తల్లిదండ్రుల్ని 70 సంవత్సరాలు అప్పటికే ఆయనకి. ఆ రోజులకు వచ్చి ఆయుష్ ఎక్కువ ఉంటుంది కదా 70 సంవత్సరాల వరకు కూడా బలంగానే ఉంటారు. అప్పుడు ఆ వయసులో బయటికి వెళ్తున్నప్పుడు షారా చాలా అందంగా ఉందంట. అంటే వీళ్ళిద్దరికి 10 సంవత్సరాలే కదా, షారాకి 60 సంవత్సరాలు. 60 సంవత్సరాల వయసులో ఎంతో అందంగా ఉందంట ఆమె. అంటే అప్పుడు వాళ్ళ పరిస్థితులు వేరుగుండే. ఆ టైంలో వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోతామంటే కనీసం భార్య ప్రతిఘటిస్తుంది కదా, ఎక్కడికి వెళ్తావు ఏంటయ్యా, వీళ్ళందరిని వదిలి ఎక్కడికి వెళ్తావు అని అంటది కదా. భార్య సహకారం అందాలి కదా. ఫస్ట్ ఒక ప్లేస్ నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే భార్య ఒప్పుకోలే, భలేవాడు వెళ్ళేవాడు ఎక్కడికి. ఇప్పుడు దాకా హాయిగా 20-30 వేలు వస్తున్నాయి, మంచిగా బ్రతుకుతున్నావు, నీకు 10,000 వస్తున్నాయి, మంచిగా బ్రతుకుతున్నావు, ఇవన్నీ వదిలేసి ఎక్కడికి వెళ్ళమంటున్నావు, అడవిలోకి దేవుడు పిలిచాను అంటున్నావు. ఏం దేవుడు ఏమి లేదు, ఊరుకో, తర్వాత చూద్దాం. దేవుడు అంటే ఏమి లేదు, ఆ చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలా, రావాలి పోవాలి అంతే. అంతేగాని ఏదో అవి కాదు, కార్యాలు ఏదో చేయాలి ఆయన కోసం, నేను ఏదో చేయాలంటే నువ్వేనా పెద్ద ధీరుడివి అని అనొచ్చు కదా. మరి భార్య సహకారం అందింది. భార్యను తీసుకుని ఒప్పించుకున్నాడు. అబ్రహాము ఒప్పించుకున్నాడు. ఆయన ఎవరు పిలిచారో తెలియదు. అంతకుముందు ఆ పిలుపు అనేది ఎప్పుడో నోవహు టైంలో దేవుడు పిలిచాడు. నోవహు టైంలో ఓడ కట్టమన్నాడు. ఇంకా తర్వాత చరిత్రలో మనం చూస్తే ఇంకెక్కడా కనిపించదు. విశ్వాసానికే ఆనవాళ్ళు లేని రోజులు అవి. అబ్రహాము దేవుని నమ్మిను, అది అతనికి నీతిగా ఎంచబడని నేను బైబిల్ చెబుతుంది. బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయండి. నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును అని అంటున్నాడు. నీతిమంతుడు ఎట్లా బ్రతుకును అన్నాడు ఇక్కడ? భోజనం ద్వారా బ్రతుకును అన్నారు అక్కడ. ఎట్లా అన్నాడు? విశ్వాసం ద్వారా బ్రతుకును, బై ఫెయిత్, విశ్వాసం ద్వారా బ్రతుకును అన్నాడు. అలాంటి విశ్వాసములు మనం వృద్ధి కావాలి. ఒకసారి ప్రభువు నమ్ముకున్నారు, ప్రభువునందు విశ్వాసం ఉంచారు, వెళ్తా ఉన్నారు. ఇంకా వాళ్ళు అయ్యా మా విశ్వాసం వృద్ధి కావాలని అడుగుతున్నారు యేసయ్యని. చాలాసార్లు డిమికీలు వేస్తున్నారు వీళ్ళు, పడుతున్నారు లెగుతున్నారు. ఎక్కడికో ఎందుకంటే చివరి వరకు కూడా యేసు ప్రభువు చనిపోయిన తర్వాత
వృధానుడి తిరిగి లేచాడు. యేసుప్రభు చనిపోయాడు, ఇక అంతా అయిపోయిందిలే అని వీళ్ళు ఏం చేశారు తెలుసా? పేతురు ఒక టీముని ఏర్పాటు చేసుకున్నాడు, ఒక 6గురిని. వీళ్ళందరూ పోయి మరలా తిరిగి చేపలు పట్టుకోవడానికి వెళ్తున్నారు. అప్పుడు దాకా ఎన్ని కార్యాలు చూశారు కదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడ్డాలి. కాబట్టి మరి వాగ్దానాలు అనేవి మనం స్వతంత్రించుకోవాలంటే విశ్వాసం ద్వారానే స్వతంత్రించుకోగలుగుతాం. కాబట్టి మన విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవాలి. మనం ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. అసాధ్యమైంది సాధ్యం చేసే దేవుడు ఉన్నాడు కదా 100 సంవత్సరాల 90 సంవత్సరాల వయసులో మృతతుల్యమైనటువంటి గర్భాన్ని దేవుడు తెరచాడు. మృతతుల్యము అని అంటది. అక్కడ ఏమంటది? గర్భం చనిపోయింది, పిల్లలు పుట్టడానికి అవకాశము లేనే లేదు. అక్కడ అన్నాడు, దేవుడికి అసాధ్యమైనది ఏదైనా కలదా అన్నాడు. అసాధ్యమైనది ఏదైనా ఉందండి? అందుకని మన జీవితాలు ఎప్పుడైతే ఇంక హోప్లెస్ రా అనుకున్నప్పుడు, ఎస్ నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని మనం ధైర్యంగా ఉన్నాం. మనం ఒకటేనండి, అక్కడ ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు అంటే, అక్కడ విశ్వాసంతో చెప్పమన్నాడు. నువ్వు లేచి సముద్రంలో నాటుకో అని చెప్పమన్నాడు. లేచి అంటే వాడితో చెప్పమని చెప్పాడు యేసుప్రభు వారు. అది మనం ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మనం చెప్పగలుగుతున్నామా? రోగమా యేసునామములో పో అని దాన్ని గద్దించగలుగుతున్నామా? పేదరికం లేకపోతే దరిద్రత యేసునామములో పో అని గద్దించగలుగుతున్నామా? గద్దించాలి, దాంతో చెప్పాలి, మనం మాట్లాడాలి. మన దుష్టుని గద్దిస్తాం కదా, యేసునామములో ఎక్కడి నుంచి పో అని అంటాం, దుష్టుని గద్దిస్తాం. అట్లాగే ప్రతి విధమైన అనానుకూల పరిస్థితులు మనం గద్దించాలి, విశ్వాసం ఉంచాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా కదా, చాలా కార్యాలు నేను చూశాను అట్లా నా జీవితంలో, విశ్వసించి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి విశ్వాసం అనేది, విశ్వాసంలో మనం వృద్ధి పొందాలి. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 19వ వచనమమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో ఏముంటుందంటే, కాగా అవిశ్వాసం చేతనే వారు పోయిరని గ్రహించుచున్నాము. అంటే వాళ్ళు కానా అనే ఒక ప్రాంతాన్ని అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. ఇప్పటివరకు అబ్రహాం గురించి నేను మీకు చెప్పాను కదా. నేను ఈ అబ్రహాంతో దేవుడు పిలుచుకున్నప్పుడు ఒక మాట చెప్పాడు, నీ స్వదేశమును, నీ తల్లిదండ్రులను, నీ బంధువులను విడిచి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళినప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను, అనేక మందికి ఆశీర్వాదకరంగా నేను ఉంచుతాను, నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను, నేను దూషించిన వారిని నేను దూషిస్తాను, చెప్పిస్తానని ప్రభువారు చెప్పారు. కాబట్టి దాని విధానాన్ని బట్టి నువ్వు ఎక్కడికి వెళ్తావు అక్కడ ఆశీర్వాదకరంగా ఉంటావని చెప్పాడు. ఆశీర్వాదం గురించి చెప్తూ ఆ క్రమంలో ఏమన్నాడంటే, నీకు పాలు తేనెలు ప్రవహించింది అనే వాగ్దాన దేశాన్ని నేను ఎక్కిస్తానని అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేశాడు. వెళ్ళమని చెప్పాడు కదా, ఒట్టిగా వెళ్ళమనలేదు ఆయన, చెప్పాడు. నువ్వు వెళితే, నా మాటకు లోబడి నువ్వు వెళితే పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని నేను నీకు ఇస్తాను అంటున్నాడు. మిల్క్ అండ్ హనీ అంటే పాలు తేనెలు ప్రవహిస్తాయి అట్లా కాలువలో ప్రవహించినట్టు. అంటే అర్థం ఏంటి? సమృద్ధి అయినటువంటి జీవితం. ఇశ్రాయేలీలకి మీరు చూడండి, ఎప్పుడైనా సమృద్ధిగానే ఉండరు. వాళ్ళు అవిధేయులైనప్పుడు తప్ప, వాళ్ళకి దేవుడికి లోబడినప్పుడు తప్ప, మిగిలిన సమయంలో దేవుడిని ఆరాధిస్తూ దేవుడిని కనపరుస్తూ ఉన్నప్పుడు వారికి ఎక్కడ కూడా తక్కువ లేదండి. అరణ్యంలో 40 సంవత్సరాలు వారిని పోషించారు, వాళ్ళకి విశ్వాసం లేదు. ఎన్నో అద్భుతాలు చేశాడు. వారు ఎరుగని ఆహారాన్ని పరలోకం నుండి ఇచ్చారు, తిన్నారు, విశ్వాసం లేదు. దేవుడి మాటకు లోబడలేదు వాళ్ళు. చాలామంది బండను కొట్టి నీళ్ళు ఇచ్చాడు, మధురమైన జనం.
మారాన్ని మధురముగా మార్చిన గొప్ప దేవుడు కదా. మధురమైన జలాన్ని వారికి ఇచ్చాడు, మెరీబా జలముల యొద్ద కదా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎన్నో గొప్ప కార్యాలండి. ఎర్ర సముద్రుడు పాయలుగా చీల్చబడ్డాది. జాగ్రత్తగా వినండి అందరూ. ఇవన్నీ అద్భుతాలు వాళ్ళు చూసినవి, కళ్ళారా చూసినవి అవి. మరి మన జీవితంలో చాలా అద్భుతాలు ఇంతకుముందు చాలా చూసేమా లేవా? కానీ మరలా మొట్టమొదటికే వస్తాం, మరలా మొట్టమొదటికే ఎతుకుతూ ఉంటాం. ఎన్నో కార్యాలు చూస్తాం. ఇజ్రాయేలీల పరిస్థితి కూడా అంతే. ఎర్ర సముద్రుని పాయలకి చేయటం మావట్లండి. మనం మేబీ ఫిజికల్గా ఇప్పుడు చూస్తే పండగ చేసుకుంటాం కదా, అది జరుగుతూ ఉంటాయి కదా. మరి అన్నీ చూశారు వాళ్ళు. పరలోకం నుండి మన్నా కూర ఉంటుంది. ఈ మన్నా సై సారం లేని తిండి ఏంటి అని అంటే పూరేడు పెట్టలు టక 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 పడిపోయినాయి. నెల రోజుల వరకే వాళ్ళు ముక్కులోను అదే నోట్లో నుండి వాసన వచ్చేదాకా తిన్నారు. భయంకరంగా తిన్నారు. నాన్ వెజిటేరియన్, సై సారం లేని తిండి అన్నారు. వాళ్ళు మా ఆలోచన ఎప్పుడల్లా తిండి, బ్రతకటం, సుఖమైన జీవితం. మీరు చూడండి బైబిల్లో చదవండి. మీరు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత నిర్గమకాండం నుంచి మీరు చదవండి. వారి ఆలోచన అంతా తిండి, వాళ్ళ గురించి ఆలోచన చేసుకోవటం, బాధలు ఇవే. మనం కూడా ఎక్కువ మన లైఫ్లో కూడా ఎక్కువ ఇవే జరుగుతూ ఉంటాయి కదా. ఎక్కువ ఫుడ్డు, ఎక్కువ భవిష్యత్తు ఏంటి, బతికేంటి, నెక్స్ట్ ఏంటి ఇదే. నెక్స్ట్ అనేది ఏంటి? యేసయ్య. మన భవిష్యత్తు అంటే యేసయ్య. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రియులరా. ఆయన వాగ్దానాలు చేశారు కదా. మనం ఏదో ప్రభు నమ్ముకున్నామని ఏదో నమ్ముకోనే కాదు, నమ్ముకున్నప్పుడు ఆ ఫెయిత్ని ఎక్సర్సైజ్ చేయాలి. విశ్వాస పరీక్ష అన్నిసార్లు వస్తుందా? వచ్చినప్పుడు ఎదుర్కోవాలి. అప్పుడే నీకు రిజల్ట్ ఉంటుంది. అబ్రహాముకు పరీక్ష వచ్చింది. లేక పుడితే పిల్లల్ని దేవుడు ఒక కుమారుడిని ఇచ్చాడు. ఆ కుమారుడిని కూడా బలీయమన్నాడు. ఒకసారి గమనించండి. మీకు లేక కొడుకు పుట్టాడు, లేక జరిగింది ఆ విషయం. ఓ దేవుడు వచ్చి మళ్ళీ అడిగాడు, ఆ ఇచ్చిన దేవుడే మళ్ళీ అడిగాడు నాకు ఇవ్వమని. మన ఆలోచన ఏంటి? ఎంతవరకు ఆలోచించగలుగుతాం ఒకసారి చూడండి. అబ్రహాం ఏం చేశాడు తెలుసా? తన ఏకైక కుమారుడిని తీసుకువెళ్ళాడు. బలి ఇచ్చాడు. ఆల్మోస్ట్ వాళ్ళు ఇచ్చినట్టే కదా. తన మనసు నిర్ణయం చేసుకుని కదా వెళ్ళిపోయింది. కానీ ఖడ్గమెత్తి ఆ బాలుడిని చంపేటసరికి ఇసాకుని. అప్పుడు దేవుడు అన్నాడు, అబ్రహామా, నీ ఒక్కనొక్క కుమారుడిని కూడా నాకు ఇవ్వటానికి వెనుకాడలేదు కనుక విశ్వాసులకు తండ్రి అనబడతావని. అప్పటి నుంచి మరి నిజంగా విశ్వాసులకు తండ్రి అయ్యాడు అబ్రహాం. విశ్వాసరాళ్ళకి తల్లి అయింది అవ్వ కదా. భర్తకు లోబడ్డాది, భర్త మాట ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనిద్దాం. అబ్రహాం జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు. ఆ రోజుల్లో విశ్వాసానికి ఆనవాళ్ళు లేవు, అద్భుతాలు లేవు. కానీ ఆ రోజుల్లోనే ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రభు కొరకు బ్రతికాడు ఆయన. అట్లా ఉండగలిగితేనే రేపు సడన్గా మన జీవితంలో మన కుటుంబాలకు ఏదో కూడా జరుగుతుంది. బాగా ఫ్లరిష్ అవుతా ఉన్నాం. బాగా సడన్గా డ్యూటీ పోయిద్ది. ఏంటి డెసిషన్? మనకు జీవనోపాధి అయినటువంటిది మనం కోల్పోతాం. ఏంటి డెసిషన్? మనం స్థిరంగా ఉండగలుగుతామా విశ్వాసంలో? అరే దేవుడు నాకు అన్యాయం చేశాడంటామా? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన విశ్వాసం వృద్ధిగా అనేది ఉండాలి. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు. ఈరోజు మనకి ఏం లేదు, ఉందంతే. అందుకని యేసుప్రభు చాలా పాఠాలు నేర్పించాడు కొండ మీద ప్రసంగంలో. రేపటిని గురించి చింతించొద్దు, రేపటి దినము దాని సంగతిని గురించి అదే చింతిస్తుందంట. ఏందంట? నా కుమారుడికి నేను ఎట్ట భోజనం పెట్టాలి, నా కుమారుడికి నేను ఎట్ట ప్రొవైడ్ చేయాలని ఆ రోజు చింతిస్తుందంట. ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అంటాడు, దేవుని బిడ్డల యొక్క ప్రత్యక్షత కోసం సృష్టి మిగులు తేరి చూస్తుందంట. ఏమండి? దేవుని బిడ్డల ప్రత్యక్షత కోసం మిగులు తేరి చూస్తుందంట. అందుకే అదే అధ్యాయంలో ఉంటారు 28వ వచనంలో, దేవుని ప్రేమించే వారికి కనుక ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదు అని అంటాడు. సమస్తము సమకూడి, ఎవ్రీథింగ్ ఈజ్ కమ్స్. దేవుని నమ్మిన పిల్లలకి దేవుడు విడిచిపెట్టాడండి. సాధారణమైన మనుషులందరూ కూడా బ్రతుకుతున్నారు. అలాంటిది యువర్ ద స్పెషల్ ఇన్సైట్ ఆఫ్ ద గాడ్. యువర్ ద స్పెషల్ పర్సన్. నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి.
క్రీస్తులో కడగబడిన వ్యక్తివి, ఆయన్ని అంగీకరించిన వ్యక్తివి, ఆయన కుమారుడు, ఆయన కుమార్తెవు. కాబట్టి నిన్ను వదిలిపెడతాడా దేవుడు? వదిలిపెట్టడం. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ప్రభువు గొప్ప దేవుడు. కాబట్టి మనకు ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 13 హెబ్రీ రాసిన 3:19 వచనంలో, కాగా అవిశ్వాసం చేతన వారు ప్రవేశింపలేకపోతున్నారని గ్రహించుతున్నాము అనే మాటకి మనం గ్రహించినట్లయితే, ఈ సంఖ్యాకాండం 13 అధ్యాయంలో ఉంటుంది ఈ స్టోరీ మొత్తం. 13-14 అధ్యాయాల్లో ఉంటుంది. మోషే ఏం చేస్తాడంటే, జస్ట్ ఒక 5 minutes వినండి. మోషే ఏం చేస్తాడంటే ఈ స్టోరీని 12 మంది జాతుల్లో నుండి ఒక్కొక్కరిని ఎన్నుకుంటాడు. 12 మంది, వాళ్ళు ఎంతమంది? 12 గోత్రాలు. ఒక గోత్రం నుండి ఒక్కొక్కరిని ఎన్నుకుంటాడు. వారిలో కూడా జ్ఞానవంతుడిని, మంచి తెలివి కలిగిన వాడిని, ప్రధానుడిని ఎన్నుకుని వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు ప్రవేశించబోయే కానా ప్రాంతం ఏదైతే ఉందో, పాలుతీనులు ప్రవహించే దేశము, ఆ దేశాన్ని మీరు చూసిరండి. పోయి అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో, ఆ ప్రజలు ఎట్లా ఉన్నారో, అక్కడ పంటలు ఎట్లా ఉన్నాయో, ఆ వాతావరణం ఎట్లా ఉంటుందో పోయి చూసిరండి అని మోషే ఈ 12 మందిని ఎన్నుకుని, ఒక్కొక్క ట్రైబ్స్ నుండి ఒక్కొక్కరిని ఎన్నుకుని పంపిస్తాడు. అక్కడికి పంపించినప్పుడు అక్కడ చూస్తారు. చూసేసి వచ్చేసిన తర్వాత జరిగింది స్టోరీ ఏంటంటే, కాలేబు యెహోషువ మాత్రమే మనం అక్కడికి వెళ్ళగలము, ప్రవేశించగలము, ఆ ప్రజల్ని జయించగలమని వీరు చెప్తారు. మిగిలిన 10 మంది, వామ్మో వాళ్ళు చాలా ఉన్నత దేహులు, చాలా బలమైన వాళ్ళు, వారు నెఫిల్ వంశంలో నుండి వచ్చిన వాళ్ళు, వాళ్ళని జయించలేము, వారి దగ్గర మనం ఎట్లా ఉండం. 31 వచ్చిన వాళ్ళు ఉంటుంది 13వ అధ్యాయం 31 వచనంలో, మిడతల్లాగా ఉన్నామని అంటున్నాడు. ఏమంటున్నాడు? మిడతల్లాగా ఉన్నామంటున్నాడు. ఆ పై వచ్చిన వాళ్ళు మనం చూస్తే కాలేబ్ అంటాడు, ఖచ్చితంగా ఆ ప్రాంతాన్ని మనం స్వాధీనం చేసుకుంటాం అని చెప్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరు 10 మంది మాట్లాడింది కరెక్టే, చూసింది కరెక్టే, వాళ్ళు బలమైన వాళ్ళే. ద్రాక్ష చెట్టు ఫలాలు ఏవైతే ఉన్నాయో, కావిళ్ళు అంటాం కదా, మోసుకెళ్తున్నారు వాళ్ళు కదా, పెద్ద పెద్ద ఆ పంట చాలా విస్తారంగా ఉంది, అవన్నీ చూశారు, అది కరెక్టే. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, అయితే ఈ 10 మంది ఫిజికల్గా విజన్ ఏం చూస్తున్నారంటే కరెక్ట్ విజన్ చూశారు, కానీ విశ్వాసంతో మాట్లాడతల్ల వాళ్ళు. కాలేబు యెహోషువ ఏం చేశారు? విశ్వాసంతో మాట్లాడుతున్నారు. మనం అక్కడికి వెళ్ళగలం, జయించగలం అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఆ 17 నుంచి 21 వచనాల వరకు మనం గమనించినట్లయితే, సంఖ్యాకాండం 13వ అధ్యాయము 17 నుంచి 21 వరకు చదవండి. మోషే పంపిన మనుషుల పేర్లు ఇవి. మోషే, సంఖ్యాకాండం 13వ అధ్యాయము 17 నుంచి 21 వరకే. మోషే కనాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను, మీరు ధైర్యము తెచ్చుకుని దాని దక్షిణ దిక్కును ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశము ఎట్టుదో, దానిలో నివసించు జనము బలము గలదో బలము లేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో, వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారములో నివసించుదురో కోటలలో నివసించుదురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో, దానిలో చెట్లు నున్నవో లేవో కనిపెట్టవలెను. మరియు మీరు ఆ దేశ పండ్లలో కొన్ని తీసుకుని రండి చెప్పాను. అది ద్రాక్షల ప్రథమ పక్వకాలము. కాబట్టి వారు వెళ్ళి సీను అరణ్యం మొదలుకొని హామాతుకు పోవు మార్గముగా రెహోబు వరకు దేశ సంచారం చేసి చూసిరి. వారు దక్షిణ దిక్కును ప్రయాణం చేసి హెబ్రోనుకు వచ్చిరి. అక్కడ అనాకీయులకు అహీమాను, శేషయి, తల్మయి అని వారు ఉండిరి. ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయను కంటే 7 ఏండ్లు ముందుగా కట్టబడెను. ఓకే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్టయితే వారు అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఏముందనేది వాళ్ళని చూసి రమ్మని చెప్పాడు. అయితే ఆ 30 వచనం మనం గమనించినట్టయితే 29 వచనం చదవండి. నివసించుచున్నారు. హిత్తీలు, యోబీసీలు, అమోరీలు కొండ దేశంలో నివసించుచున్నారు. కనానీయులు సముద్రము నొద్దను యోర్దాను నదీ ప్రాంతంలో నివసించుచున్నారని చెప్పిరి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా
వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరచుకుందము, దాన్ని జయించుటకు మన శక్తి చాలునను. చూడండి ఇక్కడ కాలేబు ఏమంటున్నాడంటే, కాలేబు మోషే ఎదుట జనులను నెమ్మళపరచి మనం నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరుచుకుందాము, దాన్ని జయించుటకు మన శక్తి చాలునను. అయితే అతనితో కూడా పోయిన మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదకి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి నట్లే ఉంటిమనిరే. ఏమంటున్నాడు ఇక్కడ? మిడతల్లాగా ఉండమని అంటున్నాడు. వీళ్ళేమో రాంగ్ రిపోర్ట్ ఇస్తున్నారు. కాలేబు ఏమంటున్నాడు? మనకి సమర్థత ఉంది, నిశ్చయముగా వెళ్ళగలమని. ఈయన విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. ఈ దేవుడు కాలేబు యెహోషువ గురించి మంచి సాక్ష్యం ఇస్తాడు. వీరు మాత్రమే వెళ్ళగలుగుతారు, ఇక మిగిలిన వాళ్ళు, వీరి సంతానం వీరు మాత్రమే వెళ్ళగలుగుతారు, కానీ మిగిలిన వాళ్ళు ఎవరు కూడా వెళ్ళలేరని చెప్తారు. ఎందుకంటే వారి యొక్క అవిశ్వాసం, అది వారి యొక్క అవిశ్వాసం వల్ల. అందుకని అవిశ్వాసం అనేది, అల్ప విశ్వాసం అనేది మనలో రానివ్వకూడదు. దేవుడు నమ్మదగిన దేవుడు, గొప్ప కార్యం చేస్తాడు. అసలు ఐగుప్తు నుంచి తీసుకొచ్చింది ఎవరండి వారిని? ఎవరో? దేవుడు. మోషేని నాయకుడిగా ఇచ్చింది ఎవరు? దేవుడు. అహరోని యాజకుడిగా ఇచ్చింది ఎవరు? దేవుడు. వాడిని బయటికి తీసుకొచ్చి ఎర్ర సముద్రుని పాయలు ఇచ్చింది దేవుడు. 40 సంవత్సరాలు పోషించేది ఎవరు? మరి దేవుడు. అన్ని విషయాలు దేవుడు చూసుకోడా? విశ్వాసం అనేది వృద్ధి చెందించే పరిస్థితులు లేరు, కానీ వాళ్ళు విశ్వాసంలో దిగజారిపోయారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసంలో దిగజారిపోయారు. అందుకనే దేవుడు చాలా విషయాలు మాట్లాడుతున్నాడు. 14వ అధ్యాయం 11వ వచనం చదవండి ఒకసారి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 11వ వచనం. నమ్మకయుందురు. చూడండి, ఎన్నాళ్ళ వరకు దేవుడు బాధపడుతున్నాడు. అరే నేను ఇన్ని అద్భుతాలు చేస్తున్నాను, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాను వారి మధ్య, ఎన్నాళ్ళ వరకు నేను సహిస్తాను అని అంటున్నాడు. చూడండి అక్కడ 11వ వచనంలో, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయదురు అంటున్నారు. అలక్ష్యం ఎందుకు చేస్తున్నారు? అలక్ష్యం అంటే ఏంటి? నిర్లక్ష్యం చేస్తున్నారు దేవుడి పట్ల. చాలాసార్లు కూడా మనం కూడా చాలా నిర్లక్ష్యం చేస్తాం దేవుని సన్నిధి అంటే, ప్రార్థన చేసుకోవటానికంటే. అలక్ష్యం, నిర్లక్ష్యం. అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉంటాం, దేవుని విషయంలో తప్ప కదా. అన్ని విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉంటాం. పర్ఫెక్ట్గా ఉండకపోతే కష్టమవుతుంది కదా, మళ్ళా ఖచ్చితత్వం ఉండకపోతే కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని విషయంలో మాత్రం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం చాలాసార్లు. ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక్రియలంటే చూసి నన్ను నమ్మకయుందురు అంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 30వ వచనంలో, 14వ అధ్యాయం 30వ వచనంలో చూడండి. 13 ఒకసారి 13, 14 వచనాలు కూడా చదువుదాం. 14వ అధ్యాయం 13, 14 వచనాలు. మోషే యెహోవాతో ఇట్లనెను, అలాగైతే ఐగుప్తీయులు దానిని గూర్చి విందురు, నీవు నీ బలము చేత ఈ జనమును ఐగుప్తులలో నుండి రప్పించితివి కదా, వీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి చెప్పియుందురు. యెహోవా అను నీవు ఈ ప్రజల మధ్యనున్నావనియు, యెహోవాను నీవు ముఖాముఖిగా కనబడిన వాడవనియు, నీ మేఘమును వారి మీద నిలిచిచున్నదనియు, నీవు పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభములోను వారి ముందర నడుచుచున్నావనియు వారు వినియున్నారు కదా. ఓకే, ఇక్కడ మరి ఇశ్రాయేలీల పట్ల దేవుడు చేసిన కార్యాలు వారే కాదు, వారు పక్కన రాజ్యాల వాళ్ళు కూడా విన్నారు. ఎందుకంటే యెహోవా దేవుడు వారికి తోడుగా ఉంటాడు, ఇశ్రాయేలీని నడిపిస్తాడని మిగిలిన రాజ్యాల వాళ్ళు కూడా భయపడతారు. ఎందుకంటే
దేవుడు వారి పట్ల చేసిన కార్యాలు అలాంటివి. పగలు మేఘస్తంభంగా ఉన్నాడంట దేవుడు, రాత్రి అగ్ని స్తంభంగా. అంటే వెలుతురు, అంతమందికి వెలుతురు రావాలంటే మాటల ఎన్ని వోల్ట్స్ కలిగిన లైట్లు వేయాలి, 6 లక్షల కాలబలం అంటే ఎంతమంది ఉంటారు పిల్లలు లెక్కలేదు. మరి వాళ్ళందరికీ లైట్ కావాలా, వెలుతురు కావాలి. వాళ్ళందరికీ ఇల్లు ఎక్కడ? ఈరోజు ఎండాకాలం వచ్చే మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి హాయిగా నీడ ఉంది. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి షెల్టర్ ఏది? పైకప్పు ఉండాలి కదా. పైకప్పు ఏంటో తెలుసా? మేఘం. ఆ పెద్ద ఇంటికి వాళ్ళ పెద్ద ఇల్లు, అది పెద్ద కుటుంబం కదా. ఐగుప్తు నుంచి వచ్చినాడు, 6 లక్షల పైన పెద్ద కుటుంబం అది. ఇజ్రాయిల్ అనే ఒక పెద్ద కుటుంబం. వాళ్ళందరి మీద ఆ మేఘస్తంభం ఉండేదంట. ఇన్ని కార్యాలు వాళ్ళు చూశారు. దేవుని మహిమ వారి మీదకి వచ్చినప్పుడు వారు ఎన్నో గొప్ప కార్యాలు చూశారు. దేవుడు వారితో మాట్లాడాడు. ప్రేమైన దేవుని ఇవన్నీ చూసి కూడా వాళ్ళకి ఇంకా అవిశ్వాసము ఉంది. అందుకని హెబ్రీయులు రాసిన పత్రిక 3:19 అంటాడు, వారు అవిశ్వాసం వలన ఆ భూమిలోకి ప్రవేశించలేక పోయిరే అంటాడు. తర్వాత మనం చూస్తే వాళ్ళందరూ, మీరు చదువుకుంటూ వస్తే వాళ్ళందరూ నశించిపోతారు. ఎలాంటి విశ్వాసం లేని వాళ్ళు ఎందుకు నాకు అని నాశనం చేసి నిర్మూలించబడతారు వాళ్ళందరూ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం అనేది చాలా ముఖ్యం. ఒకసారి ఆ సంఖ్యాకాండం 14:30 చదవండి. యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువను తప్ప మిమ్మను నివసింపజేయుదునని నేను ప్రమాణము చేసిన దేశమందు మీలో ఎవరినూ ప్రవేశింపరు, ఇది నిశ్చయము. చూడండి, చివరికి ఏం చెప్తున్నాడు? వీళ్ళ అల్ప విశ్వాసాన్ని బట్టి వీళ్ళు వదిలివేయబడ్డారు, అక్కడ నిర్మూలించబడ్డారు. ఎంతమంది వెళ్ళారు? కాలేబు ఫ్యామిలీ, యెహోషువ ఫ్యామిలీ తప్ప ఇంక మిగిలిన వాళ్ళందరూ కూడా ఎవరు కూడా వెళ్ళినట్లేదు. వాళ్ళని మాత్రమే, ఇది నిశ్చయము, వాళ్ళు మాత్రమే నేను పంపిస్తానని అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మరి మనము ఇప్పుడు విశ్వాస యాత్రలో ఉన్నాం. యేసయ్యను నమ్మాము. ఇప్పుడు మనం ఏ యాత్రలో ఉన్నాము? ఇప్పుడు విశ్వాస యాత్రలో ఉన్నాం. అక్కడికి ఆ పరలోక రాజ్యాన్ని చేరుకోవాలి అంటే ఈ మధ్యన ఎన్నో ఒడిదుడుకులు జరుగుతాయి. అందుకని మన విశ్వాసాన్ని మనం వృద్ధి చేసుకోవాలి. మన విశ్వాసం మనల్ని పరలోక రాజ్యానికి చేర్చే వరకే ఉండాలి. బైబిల్లో ఉంటుంది, వారు వినుమోటికి వింటారంట కానీ గ్రహించరని రోమీయులకు రాసిన పత్రికలు ఉంటుంది. చూడండి, అపోస్తుల కార్యంలో చివరి వచనం ఉంటుంది. అపోస్తుల కార్యము 28వ అధ్యాయము 26వ వచనం ఉంటుంది. మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులార చూసి చెవులార విని మనసార గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయం కొవ్వినది, వారి చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు. ప్రియమైన దేవుని వినుమట్టుకు విందురు కానీ గ్రహింపరు. మనం చాలాసార్లు వాక్యాలు వింటాం కానీ గ్రహించలేకపోతున్నాం. గ్రహించకపోతేనే ఫలం రావటం లేదు. యేసుప్రభువారు అందుకనే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉపమానం చెప్పాడు కదా. పరలోక రాజ్యం ఉపమానం చెప్తూ వారు గ్రహించలేదు కాబట్టి వారు ఫలించలేదు అంటాడు. 3 రకాల విత్తనాలు, 3 రకాలైనటువంటి పరిస్థితి చెప్తాడు. ఒక విత్తనం తోవ పక్కన పడ్డది, ఒక విత్తనమేమో రాతి నేలను పట్టేది, ఒక విత్తనం ముళ్ళల్లో పడ్డది. ఈ 3 ఫలించలేదు. కానీ మంచి నేలను పడిన విత్తనమో ఫలించి. విత్తనం అంటే ఏంటి? వాక్యము. వాక్యం విత్తినప్పుడు వాక్యాన్ని మనం గ్రహించాలి. ఫస్ట్ ఏం చేయాలి? రిసీవ్ చేసుకోవాలి. అందుకని రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో చెప్తున్నాడు, మన విశ్వాసం ఎట్లా వృద్ధి అవుతుంది? హౌ ఇంక్రీజ్ అవర్ ఫెయిత్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం చేతనే విశ్వాసం మనం వృద్ధి కాగలుగుతాం. తీసారా? 10:17 కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. దేని వలన? చాలమ్మా, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన. అందుకనే మనము ఎక్కువగా వినాలి వాక్యాన్ని. ఏంటది? వాక్యాన్ని
ఎక్కువగా వినాలి. వాక్యాన్ని వింటూ ఉంటే మనము ఇప్పుడు అసలు భాగానికి వచ్చేసాం. మనం ఏ వాక్యం అయితే, ఏ మూల వాక్యం మనం ఏవైతే చెప్పుకున్నామో, విశ్వాసంలో వృద్ధి చెందాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని ఎక్కువగా వినాలి. అనవసరమైన మాటలు కాదు. ఏం వాక్యం వినాలి? ఏం వినాలి? వాక్యాన్నే వినాలి. అది కూడా ఎవరి గురించి? క్రీస్తుని గురించిన వాక్యమే వినాలి. ఏ మాటలు పడితే ఆ మాటలు వింటే కాదు. అబ్బా అక్కడ భలే చెప్పారు స్టోరీ, ఎరగా తీసాడు ఫాస్ట్ గారు, ఆయన సేవకుడు బోధకుడు. నువ్వు ఎన్ని ఎరగదీసినా ఎన్ని విన్నా కానీ దేవుని వాక్యం వింటేనే మన విశ్వాసం అనేది వృద్ధి కలుగుతుంది. దేవుని వాక్యం అందుకనే ఆ ప్రకటన గ్రంథంలో చెప్తాడు 1వ అధ్యాయంలో, ఈ వాక్యము వినువారును, ప్రవచన వాక్యంలోన వినువారును ధన్యులు అంటాడు. వాటిని విని గ్రహించి వాటిని బట్టి నడుచుకున్నవాడు మరి ధన్యుడు అని చెప్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం విన్నప్పుడు వర్డ్ అనేది మళ్ళీ ఏం చేస్తుందంటే వాక్యం అనేది మారుస్తుంది. కాబట్టి వాక్యం అనేది చాలా ఇంపార్టెంట్. వినుట వలన విశ్వాసం కలుగుతుంది అని అంటున్నాడు. మనం ఎంతమంది వింటున్నాం వాక్యాన్ని, ఎంతమంది చదువుతున్నాం? మొన్న ప్రకాష్ అన్న ఒక మాట చెప్పారు. ఎక్కువ ఆ రోజుల్లో సినగాగ్స్లో బైబిల్స్ అంటే ఈ గ్రంథాలు ఒక్కొక్కటే ఉండేది. యేసుప్రభువారు యెషయా గ్రంథంలో చెప్పబడినట్లు ఆయన లేచినప్పుడు యెషయా గ్రంథపు చుట్ట మాత్రమే దాని చేతికి ఇచ్చారు. బైబిల్ మొత్తం కాదండి. ఇప్పుడు బైబిల్ మొత్తం మన చేతిలో ఉంది. 66 పుస్తకాలు ఇవి. అప్పుడు 66 పుస్తకాలు ఉండేవి కాదు యేసుప్రభు ఉన్న టైంలో. పౌలు కానీ యేసుప్రభువారు సినగాగ్స్కి వెళ్ళినప్పుడు చిన్న చిన్న చుట్టల్లాగా ఉండేవి, చుట్టలు, వాటిలో రాసేవాళ్ళు. అర్థమవుతుందా మీకు? ఈ బైబిల్ మొత్తం ఎప్పుడుంది? ఎప్పుడు ప్రింట్ అయింది బైబిల్ తెలుసా మీకు? ప్రింటింగ్ ప్రెస్ వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రింటింగ్ ప్రెస్ వచ్చిన తర్వాత బైబిల్ ప్రింట్ ముద్రణ అయింది. అంతకుముందు చిన్న చిన్న పుస్తకాలే ఉండే. యేసుప్రభు వారు కూడా యెషయా గ్రంథపు చుట్ట ఆయన చేతికి ఇవ్వబడినని ఉంటుంది. ఆయన ఎందుకు వచ్చారో ఆ వాక్యం మీదే తన కన్నులు వెళ్ళిపోతే ఆ వాక్యమే చదువుతాడు ఆయన. ఈ వాక్యం మీ యూనిటీలో ఇది జరిగింది, నెరవేరింది అంటాడు. మరి ఆ రోజుల్లో చదవటం వల్లనే చదివేవాళ్ళు ఎక్కువగా, అందరూ వినేవాళ్ళు ఎక్కువ, చదవటం తక్కువ ఉండేది. కానీ ఇప్పుడు మనం చదవచ్చు. ఇప్పుడు మన చేతికి వాక్యం అనేది అందరి చేతికి వచ్చింది. ఆ రోజుల్లో అక్కడ ఉండేది బైబిల్, అక్కడ ఒక చోట ఉండేది. ఎవరైనా వాక్యం చదివితే ఆ వాక్యం ఇవ్వబడేది, చదివేసి. ఇప్పుడు అమ్మాయి వచ్చి చదివి వెళ్ళింది కదా, ఇక్కడ ఇస్తే చదివి వెళ్ళి కూర్చుంది అంతేగా ఆమె. అట్లా చదివేవాళ్ళు అప్పుడు. ఆ చదివిందే మిగిలిన వాళ్ళు ఎక్కువ మంది వినేవాళ్ళు అంట. ప్రతి వాళ్ళకి అప్పుడు లేదు. ప్రింటింగ్ ప్రెస్ ఎప్పుడు కనుక్కుంది? 16వ శతాబ్దంలో కదా. 16వ శతాబ్దంలో ఎవరు కనుక్కున్నారు ప్రింటింగ్ ప్రెస్? చదువుకున్న వాళ్ళు చెప్పండి, జనరల్ నాలెడ్జీ. హలో, ప్రింటింగ్ ప్రెస్ ఎవరు కనుక్కున్నారు? హూ ఇన్వెంటెడ్ ద ప్రింటింగ్ ప్రెస్? జాన్ గుడెన్బర్గ్ కదా. ఎవరైనా? జాన్ గుడెన్బర్గ్ ప్రింటింగ్ ప్రెస్ కనుక్కున్న తర్వాత మొట్టమొదటి ముద్రణైన బుక్ బైబిల్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రపంచంలో ఎక్కువ ముద్రణైన బుక్కులు కూడా బైబిలే. కానీ ఈ బైబిల్ని మనం నిర్లక్ష్యం చేయొద్దు. అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయను. అంటే మనం బైబిల్ని అక్షరాల రూపంలో చదవద్దు, ఆత్మీయంగా తీసుకోవాలి ప్రతి మాటని. ఇప్పుడు వాక్యం చెప్తున్నారు, వాక్యం వింటున్నాము, ఆ వాక్యం దేవుడు నాతో మాట్లాడుతున్నాడని మీరు రిసీవ్ చేసుకోవాలి. ఏం చేయాలి? ఎట్లా? మనం వాక్యం చదువుతున్నప్పుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడని నువ్వు విశ్వసించాలి. అప్పుడే ఆ వాక్యాన్ని గ్రహించగలుగుతావు, వాక్యాన్ని రిసీవ్ చేసుకోగలుగుతావు. ఎస్, దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడు. చాలాసార్లు అంటే స్టార్టింగ్ ఇంటర్మీడియట్ అప్పుడు నేను బైబిల్ చదువుతున్నాడు, మరి ముఖ్యంగా సామెతల గ్రంథం చాలాసార్లు చదివాడు. సామెతల గ్రంథం చదువుతూ ఉన్నాడు, ప్రతిరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నట్టుండేది. అప్పుడు యవ్వన వయసు కదా, చాలా డౌట్స్ ఉండి, చాలా బలహీనతలు ఉండి చదువుతూ ఉన్నప్పుడు కొన్ని ఆ రోజు దేవుడు నాతో ఏం మాట్లాడుతాను కరెక్ట్గా నేను ఏ బలహీనత ఉన్నాడో ఆ బలహీనతల ద్వారా దేవుడు నాతో మాట్లాడేవాడు చాలా స్పష్టంగా. నిజమండి, నేను గ్రహించాను. ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి
వాక్యం అనేది చాలా ముఖ్యం. వాక్యం వినాలి, వాక్యం చదవాలి, వాక్యాన్ని మనము ధ్యానించాలి. ఎఫెసీయులకు రాసిన 3వ అధ్యాయం 20 వచనం చదువుదాం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ఎంతసేపు చదివారు? మనలో కార్యసాధకమై ఉన్న దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి కంటేనో ఊహించు వాటి కంటేనో అత్యధికమ చేయ శక్తి గల దేవునికి అని అంటున్నాడు. కాబట్టి మరి ఈ వాక్యంలో శక్తి ఉంది. ఏముంది? శక్తి ఉంది. వాగ్దానాలన్నీ కూడా ఎవరి ద్వారా? దేవుని వాగ్దానాలు లేనని కూడా ఎవరి ద్వారా ఉన్నాయని చెప్తుంది బైబిల్లో. యేసు ప్రభువు ద్వారే అవునన్నట్టుగానే ఉన్నవి అని అంటాడు 2 కొరింథీ రాసిన పత్రికలో కదా. 2 కొరింథీ 1వ అధ్యాయం 20 వచనం చదవండి ఒకసారి. 2 కొరింథీ 1వ అధ్యాయము. నేను అనియు క్రీస్తునందు అవునట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ఎస్, దేవుని వాగ్దానములు అంటే ఇప్పుడు దేవుడు మనకు కొన్ని వాగ్దానాలు చేశాడు. ఏంటంటే ప్రామిసెస్ చాలా. నిన్ను ఆశీర్వదిస్తాను వాగ్దానాలు కానీ ఆశీర్వాదాలు కానీ మనం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఉంటుంది. ఇది చదివారు ఎప్పుడన్నా? నీ గర్భఫలము, నీ భూఫలము, నీ దుకుటెద్దులు, నీ మందలు దీవించబడతాయి, నీ పిండి పీసుకు తొట్టియు దీవించబడుతుందని మొత్తం బ్లెస్సింగ్స్ ఉంటాయి అక్కడ 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండంలో. ఇవన్నీ కూడా మనిషికి దేవుడి దగ్గర ఉన్న ఆ వాగ్దానాన్ని కూడా క్రీస్తునందు అవునన్నట్టుగానే మనం. అందుకని పౌలు చాలాసార్లు ఫిలిప్పీలకు కానీ కొలసీలకు కానీ ఆ పత్రికలకు రాస్తూ ఏమంటాడంటే ఒకటే చెప్తాడు, క్రీస్తునందు మహిమలో మీ యొక్క ప్రతి అవసరము తీర్చబడుతుంది. క్రీస్తునందు మహిమలో తన ఐశ్వర్యము చొప్పున అని అంటాడు. ఏంటది? క్రీస్తునందు సమస్తము గుప్తమైనవి అని అంటాడు. ఎవ్రీథింగ్ ఈజ్, ప్రతిది కూడా ఎవరి దగ్గర ఉన్నాయి? ఇప్పుడు యేసయ్య దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం విశ్వసించాల్సింది ఎవరిని? యేసయ్యని. అందుకని పౌలు రాస్తూ అంటాడు, విశ్వాసం వలన మనకు నీతి కలుగును. అప్పుడు అబ్రహామేమో దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడాను అంటున్నాడు. ఇప్పుడు మనం ఎవరు నమ్మాలి? యేసుప్రభువారిని నమ్మాలి. యేసుప్రభువారి ద్వారా మనం నీతిమంతులుగా రోమా 5:1 వచనంలో ఉంటుంది. మనం నీతిమంతులుగా ఎట్లా తీర్చిదిద్దబడుతున్నాము? విశ్వాసం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. అంతేకాదు చాలా విషయాలు ఉంటాయి. రోమీయులకు రాసిన పత్రికల్లో మీరు చదవండి. అంతా కూడా మన విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డాం. యేసు ప్రభువు రక్తం ద్వారా మనమందరం కూడా పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డాం అనే చాలా విషయాలు ఉంటాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు యేసు ప్రభువారి ద్వారా మనము సమస్త వాగ్దానాలని మనం పొందుకోవచ్చు. గలతీ రాసిన పత్రిక ఒకసారి 3వ అధ్యాయం చూద్దాం, తీయండి. 13-14 వచనాలు చదువుకున్నట్టే అక్కడ క్లియర్గా ఇస్తాడు. ఇంకా క్లియర్గా రాయబడుతుంది. ఆత్మను గూర్చిన వాగ్దానము, పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకే క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి నాడు మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నేను ముగించబోతున్నాను కొద్ది నిమిషాల్లో. ఇప్పటి వరకు మనం ఎవరి గురించి చెప్పుకున్నాం? విశ్వాసం గురించి, అబ్రహాము గురించి చెప్పుకున్నాం. ఓకే, అబ్రహాము గురించి చెప్పుకున్నాం. అబ్రహాము సంతానమైనటువంటి వారు అవిశ్వాసం వలన ఆ పాలు తేనెలు ప్రపంచ దేశంలో వెళ్ళలేకపోయారు కానాను. కానీ 2 కుటుంబాలు మాత్రం అక్కడికి వెళ్ళగలిగారు. ఎందుకు? వారు విశ్వసించారు కాబట్టి వెళ్ళగలిగారు. ఇప్పుడు అన్య జనాంగం వాళ్ళు ఇశ్రాయేల్ గురించే మాట్లాడాడు ఇప్పుడు వరకు. ఇప్పుడు మనము ఇశ్రాయేలీలు, మనము భారతదేశం
సంబంధించిన వాళ్ళు కదా, మనం అల్లులు, దేవుని వాక్యం మనకు తెలియదు కదా. ఇప్పుడు యేసుప్రభువారి ద్వారా యేసుప్రభువారి ద్వారా మనకు వాక్యం మన దగ్గరకు వచ్చింది. అదే విషయాన్ని చెప్తున్నాడు. ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు, మనకి విశ్వాసం వల్లే మనకి ఆ వాగ్దానం లభిస్తుంది. కాబట్టి అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై. అన్ని జనులు ఎవరు? మనము. అబ్రహాము ద్వారా, అబ్రహాము సంతానమైనటువంటి వారందరూ కూడా అక్కడ పాలుతీనులు ప్రమించే దేశాన్ని స్వతంత్రించుకోగలిగారు. అందరు కాదు, 2 కుటుంబాలు. ఎవరైతే లోబడ్డారో, ఎవరైతే విధేయులుగా ఉండారో, ఎవరైతే విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేశారో, ఎవరైతే విశ్వాసం ఉంచారో వారు మాత్రమే వాగ్దాన భూమిని స్వతంత్రించుకోగలిగారు. ఇప్పుడు ఆయన పిల్లలమైన మనము, యేసయ్య పిల్లలమైన మనము యేసయ్య ద్వారా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు పరలోక రాజ్యాన్ని ఎవరి ద్వారా ఇది జరుగుతుంది? అన్ని జనులు మనకు ఎవరి ద్వారా? యేసు ప్రభువారి ద్వారా మనము స్వతంత్రించుకోగలుగుతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క విశ్వాసం ఎవరి యందు ఉండాలి? యేసయ్య యందు ఉండాలి. యేసయ్య యందు మన విశ్వాసం ఉంటే మనం ఖచ్చితంగా వాగ్దానం చేసినటువంటి ఆ పరలోక పట్టణంలో మనం పొందుకోగలుగుతాం. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, 6 లక్షల మంది కాలబలం పైనే వచ్చారు కదా, ఓన్లీ 2 కుటుంబాలు వెళ్ళారు కానా, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మళ్ళీ పరలోక రాజ్యం వెళ్తామా? ఈజ్ ఇట్ పాసిబుల్? వెళ్తామా? యేసుక్రీస్తు ద్వారా మనకి సులువుగా ప్రవేశం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆ వాగ్దానాలను, వాళ్ళు వాక్యానుసారంగా ఆ ధర్మశాస్త్రాన్ని బట్టి, ధర్మశాస్త్ర విధులను బట్టి నడుచుకున్నవారే వెళ్ళగలిగారు. ఇప్పుడు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే చాలు, మనము ఎక్కడికి వెళ్ళగలుగుతున్నామో? పరలోక రాజ్యం. అదే విషయాన్ని రోమీయులకు 10వ అధ్యాయంలో చెప్తాడు. కాగా వినుట వలన విశ్వాసం కలుగును. మనుషుడు హృదయమందు విశ్వసించి నోటితో ప్రభువుని ఒప్పుకుంటే అతడు రక్షించబడతాడు. ఇప్పుడు ఈ రక్షణ ప్రతి వారికి ఉంది. ఇప్పుడు మనం పరలోక రాజ్యానికి వెళ్తానికి చాలా సులువు. ఇది కఠినం కాదు. ఇజ్రాయేలీలాగా మన కఠినమా సులువా? యేసు ప్రభువారి ద్వారా నిన్ను తీసుకెళ్ళేది ఎవరో? నిన్ను పవిత్రపరిచేది యేసయ్యే, ఆయన రక్తం ద్వారా. నిన్ను పరిశుద్ధుడిగా చేసేదే యేసయ్యే, నీతిమంతుడిగా చేసేది యేసయ్యే, నిన్ను పరిపూర్ణుడిగా చేసేది కూడా యేసయ్యే, నిన్ను ఆయన రాజ్యానికి చేర్చేది కూడా యేసయ్య. కాబట్టి ఆయన ద్వారానే మనకు సమస్తం సాధ్యమవుతుంది. కాబట్టి అందుకని ఆయన ప్రియకుమారుడు యేసు ప్రభువారి ద్వారా మనం రక్షించబడ్డాం, విమోచించబడ్డాం, విడుదల చేయబడ్డాం, శాపం నుంచి విడుదల చేయబడ్డాం, పాపం నుంచి విడుదల చేయబడ్డాం, రాబో ఉగ్రత నుంచి విడుదల చేయబడ్డాం, ఇంకా తీర్పు నుండి విడుదల చేయబడ్డాం, మరణములో నుండి జీవములోనికి ప్రవేశించాం. ఇప్పుడు యేసు ప్రభునందు మనం విశ్వాసం ఉంచాం. కాబట్టి మనం ఏం చేయాలంటే మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? విశ్వాసాన్ని కాపాడుకొని విశ్వాసంలో వృద్ధి చెందాలి. కాబట్టి దాని ద్వారా మనకు వాక్యం ఉండాలి. వాక్యం ద్వారా మనకు విశ్వాసం కలుగుతుంది. వాక్యం ఎక్కువ వినాలి, వాక్యం ఎక్కువ చదవాలి, ధ్యానించాలి. ఇంకో విషయాన్ని నేను చెప్పేసి ముగించేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకో విషయం ఏంటంటే, ఇంకో 2 విషయాలు చెప్తాను. శ్రమల ద్వారా. ఏంటది? శ్రమల ద్వారా. ఒకసారి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం తీయండి, వెంటనే తీయండి ఫాస్ట్గా. 1వ అధ్యాయం 2 నుంచి 4 వచనాలు చదవండి. యాకోబు. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పుని పెట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనా కొదవలేని వారనే ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మీలో ఎవరికైనా జ్ఞానము కొదవ. ఓకే, చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే మనకు శ్రమల ద్వారా విశ్వాసములో వృద్ధి చెందుతాము. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షణ కలుగు చేయనని ఎరిగి శ్రమల యందు కూడా అతిశయపడాలి. ఒకవేళ మీకు శ్రమలు వస్తున్నాయి అనుకోండి, దేవుడి విశ్వాసంలో మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. శ్రమలు ఎందుకు వస్తున్నాయండి మీకు? విశ్వాసంలో పరీక్ష. ఇంకా కాల్చబడుతున్నావు నువ్వు. కాబట్టి మన విశ్వాసంలో ఫెయిత్ ఇంక్రీజ్, విశ్వాసం వృద్ధి కావాలంటే మనకు శ్రమలు రావాలి. శ్రమలను అలవు చేయమని చెప్పాలి, దేవుడిని అడగాలి.
నాకు శ్రమలు కావాలి ప్రభు, శ్రమల్లో వచ్చిన వాటిల్లో ఏ విధంగా మరి అధిగమించాలో తగిన జ్ఞానం ఇవ్వని దేవుడిని అడగాలి. అంతేగాని శ్రమలు వద్దు ప్రభు, శ్రమలు వద్దు నాయన, ఈ కష్టాలు వద్దు నాయన, ఈ కష్టాలు తీసేయి అనొద్దు. అట్లా ప్రార్థన చేస్తారా? ఎట్లా ప్రార్థన చేస్తారు? మనకి శ్రమలంటే కష్టం కదా, బాధలంటే తట్టుకోలేవు, అవమానాలని తట్టుకోలేవు. ఎవరైనా ఒక మాట అంటే అమ్మ నిద్రే పట్టదు నైటు కదా. ప్రభు కోసం భరించు, శ్రమలు ఓర్చుకో, నష్టాలు జరుగుతున్నాయి నష్టపడు, క్రీస్తు నిమిత్తం కదా నువ్వు చేసేవన్నీ కూడా. యేసు ప్రభు బిడ్డకి నీకు నష్టం వచ్చిందంటే, కష్టం కలిగిందంటే, లేకపోతే అవమానం కలిగిందంటే ఓర్చుకో. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షను కలుగు చేయని. నానా విధమైన శోధనలు మీకు కలిగినప్పుడు అది మహానందమని ఎంచుకోమంటున్నాడు. మన విశ్వాసములో ఎదగాలంటే శ్రమలో మనకు రావాలి. ఇంకో విషయాన్ని నేను చెప్పేసేసి ఆ విషయాన్ని ముగిస్తాను. సో 1 పేతురు 1వ అధ్యాయము 6 నుంచి 7 వచనాలు చదువుదాం. 1 పేతురు 1వ అధ్యాయము 6 నుంచి 7 వచనాలు చదువుదాం. చూడండి. మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరం బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడినది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం. అక్కడ చూడండి, ఒక మాట ఉంది, అమూల్యమైన మీ విశ్వాసం అంటాడు. అక్కడ స్ట్రెస్ చేయాలి ఆ వర్డ్, అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఓకే, మనం శ్రమలు వచ్చినప్పుడు విశ్వాసంలో నిలబడ్డామనుకోండి, ఆ పరీక్షకు నిలిచేమనుకోండి, మనము సువర్ణంగా మారుతాం. సువర్ణంగా అంటే ఏంటి? మంచి క్రీస్తు పరిపూర్ణతలోకి వచ్చేస్తాము. ఇప్పుడు యేసయ్యను ఎదుర్కొనేటువంటి ఆ శక్తి నీలో వచ్చేస్తుంది. యేసయ్యను ఎదుర్కొంటే కెపాసిటీ నీలో వచ్చేస్తుంది. యేసుప్రభు వచ్చినప్పుడు మనము ఆయన ఆ మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో మనం కూడా ఉండగలుగుతాం. ఎందుకంటే ఆయన కోసం నువ్వు శ్రమను పొందావు, కష్టాలు అవమానాలు పొందావు, ఎదుర్కొన్నావు కాబట్టి ఆయన కోసం నిలబడగలుగుతావు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంకో విషయాన్ని మనం గమనించినట్లయితే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి 17 వచనాలు చదువుకున్నట్లయితే చూడండి. బై వర్డ్, క్రియలు కలిగిన విశ్వాసం అంటాడు అక్కడ. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? ఓకే, ఇక్కడ మన విశ్వాసంలో మనం వృద్ధి చెందాలంటే మనకి ఇంకేం కావాలి? క్రియలు ఉండాలి. విశ్వాసంలో మనం వృద్ధి చెందాలంటే ఏమి ఉండాలి? క్రియలు కలిగిన విశ్వాసం ఉండాలి. చదవండి, కంటిన్యూ చేయి. అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటి భోజనం చేయలేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెల్లుడి, చలి కాచుకునుడి, తృప్తి పొందుడని చెప్పినడలా ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, అక్కడ ఏముందంటే 17 వచనం, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును అని అంటున్నాడు. ఇక్కడే విషయాన్ని మళ్ళీ తీసుకొస్తున్నాడు యాకోబు. మళ్ళా అబ్రహామును గుర్తు చేస్తున్నాడు. అక్కడ పౌలు గుర్తు చేశాడా? ఉన్నవాటి లేని వాటికి పిలిచేవాడిని అని చెప్పుకుంటూ ఆయన గుర్తు చేశాడు అక్కడ. మళ్ళీ ఎక్కడ అబ్రహామును మళ్ళీ గుర్తు చేస్తున్నాడు యాకోబు. ఖచ్చితంగా విశ్వాసం వస్తే ఆయన దగ్గరికి వెళ్ళాల్సింది. ఎవరైనా విశ్వాసం వస్తే ఎక్కడి దగ్గరికి వెళ్ళాలి? అబ్రహాం దగ్గరికి వెళ్ళాల్సిందే. అక్కడ అబ్రహాం గురించి మాట్లాడు. అబ్రహాము దేవుని నమ్మారు, అది అతనికి నీతిగా 22వ వచనంలో ఉంటుంది. 21, మన పితరుడైన అబ్రహాము తన కుమారుని ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడిని తీర్పు పొందలేదా? విశ్వాసం అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగు చేసినని, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు కదా అంటున్నాడు. కాబట్టి క్రియలు కలిగి ఉండాలి. మన విశ్వాసం వృద్ధి చెందాలంటే ఏముండాలి? క్రియలు కలిగి ఉండాలి. ఏం పర్వాలేదు, యేసుప్రభుని నమ్మారు కదా, పక్కన రైట్ సైడ్ ఉన్న చిలువలో దొంగను చక్కగా డైరెక్ట్గా పరదేశకు తీసుకెళ్ళిపోయినప్పుడు అట్ట తీసుకెళ్తే నన్ను బాగుండు అనిపిస్తుంది కదా. ఈ విశ్వాసం ఏంది, ఈ ఫెయిత్ ఏంది, శ్రమలేంది, కష్టాలేంది, ఈ అవమానాలేంది, ఏవో చెప్తున్నాడు పాస్టర్ గారు. బంగారం కాల్చినట్టు కాల్చాలంట. ఈ కాల్చుడేంది, ఈ సమస్యలేంది, అదే చెప్తున్నాడు. మరి విశ్వాసంలో వృద్ధి కావాలంటే శ్రమలు కావాలి. శ్రమల్లోనే నువ్వు నిలబడగలుగుతావు, పరిపూర్ణతలోకి వెళ్ళగలుగుతావు. అంతేకాదు, శ్రమల ద్వారానే నువ్వు మెప్పు, మహిమ, ఘనత పొందుకుంటావు. మరొకటి క్రియలు కలిగిన విశ్వాసం ఉండాలంటున్నాడు. క్రియలు
క్రియలేంటి? అయితే మనం రక్షించబడేటప్పుడు పరలోక రాజ్యం వెళ్ళేటప్పుడు మనకి క్రియలేం అక్కర్లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రికలు చెప్తాడు, అది వేరు. మళ్ళా మీరు విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడి అంటారు. రక్షించబడటం వేరు. కానీ మనకి క్రియలు పరిపూర్ణత కావాలంటే, విశ్వాసం పరిపూర్ణత కావాలంటే క్రియలు కావాలంటున్నాడు ఇక్కడ యాకోబు రాస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రియలు కలిగినటువంటి విశ్వాసం మనం కూడా కలిగి ఉండాలని చెప్తున్నాడు. కాబట్టి వాక్యం ఏంటన్నాడు, మనం ఇప్పుడు వరకు కూడా ఏం వాక్యాన్ని విన్నాం? విశ్వాసంలో వృద్ధి చెందుట. ఏ విధంగా వృద్ధి చెందుతాము? ఇప్పటివరకు ఏం చెప్పుకున్నాము? వాక్యం వలన విశ్వాసంలో వృద్ధి చెందుతాం. ఇంకా క్రియలు కలిగిన విశ్వాసం, క్రియల్లో ఉండాలి, క్రియలు కూడా ఉండాలి. ఇంకా శ్రమల ద్వారా. ఓకే, అవిశ్వాసం మాత్రం వస్తే దేవుని రాజ్యంలో మనం ప్రవేశించము. చాలా స్టోరీ విన్నాం మనం. సంఖ్యాకాండం మొత్తం కూడా ధ్యానించుకున్నాం ఈరోజు 13-14 అధ్యాయాలు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి విశ్వాసం గురించి చెప్పుకోవాలంటే. చాలా చిన్న మ్యాటర్ ఇది, ఇంత చాలా ఉంది విశ్వాసం గురించి చెప్పుకోవాలంటే. ఇప్పుడు చాలా క్లాసులు ఉంటాయి దానికి, చాలా టాపిక్స్ ఉంటాయి, ఉపదేశాలు. జస్ట్ మీకు అర్థం కావడానికి కొన్ని విషయాలే మీ ముందు ఉంచాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, విశ్వాసంలో మనం ఎదుగుదాం, విశ్వాసంలో మనం ప్రాక్టీస్ చేద్దాం. కొంతమంది తీవ్రమైన నష్టం కలిగినప్పుడు బిజినెస్లో కానీ, లేకపోతే కొన్ని విషయాల్లో అవమానపరచబడ్డప్పుడు కానీ అన్నిలైన వారు ఆత్మహత్య చేసుకుంటారు. దానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళకు ఒక నిరీక్షణ లేదు, వాళ్ళకు ఒక విశ్వాసం ఉండదు. మనకు ఒక విశ్వాసం ఉంది. సమస్తాన్ని కోల్పోయాం, యేసయ్య ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చెప్పండి? సమస్తాన్ని కోల్పోయి యేసయ్య ఇస్తాడు. అనారోగ్యం ఉన్నాడు, యేసు ప్రభు స్వస్థపరుస్తాడు. బేదరిగా ఉన్నాడు, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు అనే ఒక విశ్వాసం అనేది, మనకు ఒక నిరీక్షణ అనేది ఉంది. కాబట్టి ఆ విశ్వాసంతో మనం నిరీక్షించాలి. ప్రభు యొద్ద గొప్ప ప్రతిఫలం పొందుకుంటాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్టు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. మోకరించినట్టు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు ప్రభువా. వాక్యం ద్వారా అనేక విషయాలు మాతో మీరు మాట్లాడినారు ప్రభు. విశ్వాస వృద్ధి చేయమని శిష్యులు ప్రభువా మిమ్మల్ని అడిగినప్పుడు విశ్వాసం గురించి ఎన్నో విషయాలు వారికి చెప్పారయ్యా. ఈ కంబళి చెట్టును లేచి సముద్రం నాటుకోమని నువ్వు దానితో చెప్పమని చెప్పారు. అలాంటి విశ్వాసం మాకు కూడా ఉండాలి నేటి దినాల్లో ప్రభువా. ఆవగింజంత చాలన్నారు మీరు ప్రభువా. కాబట్టి అలాంటి విశ్వాసం ద్వారా మేము ఎన్నో గొప్ప కార్యములు చూడగలుగుతాము నాయన. ఎస్, ఇది నాకు జరుగుతుందని నమ్మాలి. నెగిటివ్ ఫీలింగ్ తీసివేయబడాలి నాయన మాలో. ఇది జరగదు, ఇదేముండదు, నా బతికింతే, నా జీవితం వింటే అనేది కాదు ప్రభువా. నేను అభివృద్ధి అవుతాను, జీవించబడతాను, దేవుని దగ్గర నేను ఉంటాను, ఆయనతో ఉంటాను, ఆయన సన్నిధినే, ఆయన ఘనత, ఆయన మహిమ నేను పొందుకోగలుగుతున్నాను అనేటువంటి విశ్వాసం మా అందరికీ దయచేయండి, సహాయం చేయండి. ప్రియులు బిడ్డలందరూ కూడా ఎవరైనా అల్ప విశ్వాసం ఉంటే వారిని విశ్వాసం వృద్ధి చెందుటకు చూపించండి తండ్రి. అల్లాడు యూదా పత్రికలు ఉంది ప్రభా, అవిశ్వాసం లేకపోతే అల్ప విశ్వాసం ఉన్నవారి పట్ల కనికిరిని చూపించమని చెప్తా ఉన్నారు. నాయనా దేవా దయగలుగుతండి. ఇంకా మా బిడ్డలు, మాలో ఇంకెవరైతే అల్ప విశ్వాసంలో ఉన్నారో వారి విశ్వాసం వృద్ధి పొందించేట్లు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. అలాంటి సమస్యలైనా ఎదుర్కోవటానికి, శ్రమలు వచ్చినప్పుడు విశ్వాసంలో ఎదుర్కోవటానికి నిలబడి వారికి ధైర్యం దయచేయమని అడుగుతున్నాను. మీ పరిచర్య పట్ల ఉత్సాహం దయచేయండి ప్రభు. ప్రియుల బిడ్డలందరూ దీవించి ఆశీర్వదించమని, వాక్యం వారి హృదయంలో ఫలింపు చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.